హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను సంకష్ట చతుర్థి పూజ అయితే చేసుకున్నానండి. అయితే మనం పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి. ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ చూసుకొని మనం పూజకి అయితే సిద్ధం అవ్వాలండి. అయితే ఈ పూజ చేసేటప్పుడు మనం ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా నేను లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా అనుకున్నానండి, మొక్కుకున్నాను. ఈ మొక్క అయితే నేను ఎప్పుడు కూడా ఆచరిస్తున్నాను. అయితే మనం ఈ సంకష్ట చతుర్థి పూజలో ఖచ్చితంగా మనం గరిక అయితే ఉండాలండి. ఖచ్చితంగా గరికతోనే మనం పూజ చేసుకోవాలి. బిల్వ దళాలు కూడా ఉండాలి. అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే పౌర్ణమి వెళ్ళిన 3 రోజులకి చవితి తిథి వస్తుందండి. ఈ చవితి తిథిని మనం పాటించాలి. పౌర్ణమి వెళ్ళిన తర్వాత అంచనాగా పెట్టుకోవాలండి. అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చిన చవితిలో పాటించకూడదు. అయితే ఈ పూజలో మనం ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలండి. ఉపవాసం చేసేటప్పుడు మాత్రం నిష్టగా మనం పూజను ఆచరించాలి. అయితే ఉపవాసం పగలంతా ఉండాలి. ఉపవాసం చెల్లించడం సాయంత్రం అయితే చెల్లిస్తామండి. అది కూడా చంద్రోదయం తర్వాత. అయితే కొత్తగా పెళ్ళైన వారు, అలాగే పెళ్ళైన సంతానం లేని వారు ఈ పూజనైతే ఆచరిస్తారు. ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకుంటే మనం అనుకున్న ఫలితం అయితే మనకు దక్కుతుందండి. అయితే ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అంటే పురాణాల ప్రకారం అయితే స్కాంద పురాణంలో చెప్తారండి. ఇది నందికేశ్వర సనత్కుమార సంవాదంలో చెప్పబడింది. దేవదేవుడైన గణపతి ఎల్లకాలం పూజించవచ్చు. గణపతిని మనం ఎప్పుడు కూడా ఎల్లకాలం పూజించుకోవచ్చు. ప్రతి నెల కృష్ణపక్షంలో చతుర్థి తిథి అందు పగటిపూట ఉపవాసం ఉండి ఈ వ్రతాచరణ అయితే చేయాలి. కొందరు 21 సంవత్సరం, కొందరు సంవత్సర కాలం, మరికొందరు ఈ వ్రతం చేయగలవారు ఉన్నారు. ఆసక్తులైన వారు ఏడాదికి ఒకసారి అయినా సరే వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ సంకష్ట చతుర్థి వ్రతము శీఘ్ర ఫలదాయి అండి. శీఘ్ర ఫలదాయి అంటే తొందరగా ఫలాన్ని ఇస్తుంది. బహుళ చతుర్థికి ఏ రోజున చంద్రోదయం వరకు చవితి ఉంటుందో ఆ చతుర్థిని గ్రహించి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. సిద్ధి వినాయకుని భాద్రపద బహుళ చతుర్థి రోజున పూజించడం అందరికీ తెలిసిందే. కానీ ప్రదోషకాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును గ్రహించాలి. ప్రదోషకాలం అంటే సాయంత్రం చవితి తిథి ఉండేటట్టుగా చూసుకోమని ఈ పురాణంలో అయితే చెప్తున్నారు. ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చవితి సంకష్టార చతుర్థి. అయితే వ్రత నియమాలు ఖచ్చితంగా అయితే చూడండి. వ్రతం ఆచరించే రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. పగటిపూట ఉపవాసం చేయాలి. పాలు పళ్ళు తీసుకోవచ్చు. పగటిపూట నిద్రపోరాదు. మద్యం మాంసాలు అయితే ముట్టరాదు. గరిక బిల్వ దళాలతో పూజ అయితే చేయాలి. అయితే మద్యం మాంసం ముట్టరాదు అంటే ఇంట్లో ఆడవారే కాదండి, మగవారు కూడా ఈ పూజని నిష్టగా ఆచరించాలి. ఆడవారు చేసిన తర్వాత మగవాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. వాళ్ళు కూడా ఆ రోజంతా నిష్ట పాటించాలి. సాయంకాలం షోడశోపచార పూజ చేసి నేతితోనూ బెల్లంతోనూ చేసిన తీపి పదార్థాలు అయితే స్వామివారికి నివేదన చేయాలి. 21 సంఖ్యలో ఉండ్రాళ్ళు ఉండేటట్టుగా చూసుకోవాలి. నివేదనకి యథాశక్తిగా ఓం గణపతియే నమః అనే అష్టాక్షర మంత్రాన్ని పూజా సమయంలో జపించాలి. చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభించాలి. పూజానంతరం చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. అయితే ఎవరిని మనం ఈ పూజ చేసేటప్పుడు ఎవరిని బాధించకూడదు. మౌనం వహించడం చాలా మంచిదండి. పూజ పూర్తయిన తర్వాత వాయనదానం, ఉద్యాపన ముఖ్యంగా చేయాలి. వ్రతం పూర్తయిన తర్వాత ప్రసాదాలు అయితే పంచుకొని అందరూ కూడా భుజించాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కేతుగ్రహ పీడ నివారణ 21 మార్లు ఈ వ్రతం ఆచరించితే సకల అభిష్టాలు సిద్ధిస్తాయండి. సంకల్పించుకున్న మార్లు తప్పక ఆచరించాలి. అయితే వ్రత మహత్యం ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, శత్రుపీడ తొలగుతుంది, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, పనులన్నీ సానుకూలం అవుతాయి, రోగులు చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు, కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా సుఖశాంతులు పొందుతాం, నిరుద్యోగులు చేస్తే ఉద్యోగం లభిస్తుంది, వ్యాపారస్తులకైతే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, సంతానం లేని వారికి ముఖ్యంగా సంతానం కలుగుతుంది, విద్యార్థులకు విద్యా ఆటంకాలు తొలగి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు, ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ కూడా వస్తాయి, గృహ నిర్మాణానికి కలిగిన ఆటంకాలు అయితే తొలగిపోతాయండి, రైతులకు పాడి పంటలు అయితే వృద్ధి చెందుతాయి. ఇలా భూ తగాదాలు, కోర్టు కేసులు, కుటుంబ కలహాలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా సానుకూలమవుతాయండి. మనశ్శాంతి అయితే కలుగుతుంది. కన్యలు చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. కొందరు అప్పుల పాలవుతుంటారండి. అప్పులు తీరక అవసరానికి డబ్బు చేతికి అందక బాధపడుతున్న వారు రుణ విముక్తి అయితే కలుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
ఇలా బాకీలు వసూలు అవ్వడం ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వ్రతం శ్రీకృష్ణుడు ధర్మరాజునికి ఉపదేశించినాడు. ధర్మరాజు ఈ వ్రతం అయితే ఆచరించారండి. అయితే మన పూజకు కావాల్సిన సామాన్లు ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అగరబత్తీలు, ధూపం, దీపం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పుష్పాలు, గరిక, బిల్వదళాలు, అక్షింతలు, అగ్గిపెట్టి, మామిడి రెమ్మలు, బెల్లం, బియ్యం, తెల్ల నువ్వులతో చేసిన కుడుములు, ఉండ్రాళ్ళు. కలశానికి రాగిది కానీ వెండిది కానీ వాడాలి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అలాగే అగరబత్తులు, దీపం కుందులు, అలాగే చిన్న రాయి కొబ్బరికాయ కొట్టుకోవడానికి, స్టీల్ గిన్నె, అలాగే జాకెట్ ముక్క, పసుపు కానీ తెలుపు కానీ ఎరుపు కానీ, అలాగే తెల్లని కొత్త తువ్వాలటి పంచామృతంకి రెడీ చేసుకోవాలండి. అయితే ఇది మనం శుక్లాంబరధరం విష్ణు అనే ఈ శ్లోకంతో మనం అయితే మొదలు పెట్టాలి. అలాగే విఘ్నేశ్వరుని ఆవాహన చేయాలండి. మనం కూడా ఆచమ్యం చేసుకొని దీప ప్రజ్వలన అయితే చేయాలి. పసుపు గణపతిని అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే మనం ఉత్తిష్టంతు భూత పిశాచ ఇది ప్రాణాయామం చేయాలి. సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. అయితే కలశ పూజ ఉన్నవారు కలశ పూజ అయితే చేసుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ధ్యానం చేయాలి. స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, బిల్వదళాలతో పూజించడం ఇవన్నీ కూడా పంచోపచారం, షోడశోపచార పూజలు అయితే చేయాలి. ధూపం వేయాలి. అలాగే దీపం కూడా పెట్టుకొని దీపం శ్లోకం చదువుకోవాలి. నైవేద్యం కూడా పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం అయితే సమర్పించాలండి. అలాగే నీరాజనం తర్వాత మంత్రపుష్పం చేయాలి. ప్రదక్షిణం చేసుకోవాలి. ఈ విధంగా పూజను అయితే ఆచరించాలండి. అలాగే చంద్రోదయ పూజ కూడా అర్ఘ్యం సమర్పించాలి. అయితే మనం ఖచ్చితంగా పూజ చేసిన తర్వాత మనం వ్రత విధానం కథ ఉంటుందండి. ఇవి 4 అధ్యాయాలు ఉంటాయి. అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే అధ్యాయాలు 4 అధ్యాయాలు కూడా పారాయణ చేయాలి ఖచ్చితంగా. అలాగే పూజ అయిపోయిన తర్వాత నిష్టగా రాత్రి నిద్ర అయితే చేయాలండి. ఎటువంటి చెడు ఆలోచనలు అయితే కూడా లేకుండా చేసుకోవాలి. అయితే ఈ పూజ గజానన పేరుతో నామంతో చదువుకుంటూ విష్ణు పీఠకాన్ని అయితే మనం అమర్చుకొని గజాననం గణపతిని అమర్చి ఈ అధ్యాయాలన్నీ కూడా చదువుకొని ప్రశాంతంగా పూజనైతే జరుపుకోవాలండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.